కొరియన్ సినిమా పరిశ్రమలో ప్రదర్శిస్తున్న ఈ సినిమాల యొక్క ఉనికి, వినోదం కంటే ఎక్కువగా సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను కూడా ప్రతిబింబిస్తుంది. ఇవి ప్రేక్షకులకు అనుభూతులను కలిగించి, భావోద్వేగాలను పంచుతాయి. సంగ్ హున్ ప్రధాన పాత్రలో ఉన్న బ్రోకెన్ చిత్రం మానసిక ఆందోళనను అత్యంత స్పష్టంగా చిత్రిస్తుంది. ఈ సినిమా తండ్రి తన కూతురిని కోల్పోయిన అనంతరం ఉత్తేజనలను ఎలా ఎదుర్కొంటాడనేదాని గురించి వివరించడంతో ప్రేక్షకుల హృదయాలను కదలిస్తుంది. అలాగే కాబ్వెబ్ సినిమా 1970ల దక్షిణ కొరియాలో సృజనాత్మకతకు అడ్డంకి కలిగించిన కాలాన్ని వివరిస్తోంది. దర్శకుడికి వచ్చిన సవాళ్లు మరియు సెన్సార్ సమస్యలు ఈ సినిమాకు ప్రాముఖ్యతను యోజన చేస్తాయి. ఇప్పుడు యాంగ్ తన కుటుంబంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాడు. అయితే అతనికి తన తల్లితో నెదర్లాండ్స్కు వెళ్లాలనుకునే ఆశ ఉంది. ఈ ఆశ అతనికో కొత్త దిశని కనిపెడుతుంది. అదనంగా చాన్ ఒక క్రిమినల్ సంస్థలో ఉన్నాడని గుర్తించాలి, కాని అతను యాంగ్కు మార్గదర్శకుడిగా మారతాడు. ఈ స్నేహితత్వం ద్వారా అతను కొత్త పరిస్థితులకు అనుకూలంగా మారుతున్నాడు. చాంప్ చిత్రం ద్వారా ఒక జాకీగా ఉన్న సుహో తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను మరియు ఆశలను అన్వేషిస్తుంది. ఇది అతనికి కొత్త ఆశను కలిగిస్తుంది, జీవితాన్ని మరో కోణంలో చూడడానికి ప్రేరణ ఇస్తుంది. సినిమా సిటిజన్ ఆఫ్ ఏ కైండ్లో డాకి మరియు జెమిన్ కలిసి ఓ వాయిస్ ఫిషింగ్ స్కామ్ను అన్వేషిస్తున్న సంఘటనను ప్రధానంగా చూపించారు. ఈ కథనం నేటి సమాజంలో మోసాలకు సంబంధించిన సమకాలీన సమస్యలను ఆవిష్కరించేందుకు దోహదం చేస్తుంది. కనోలా సినిమాలో హై స్కూల్ విద్యార్థిని తన నాన్నతో పునర్మిలనం జరుపుకుంటుంది. ఇది ఆమె జీవితంపై ప్రతిబింబాన్ని ప్రభావితం చేస్తుంది. కుటుంబంతో ఉన్న సంబంధాలు వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ చిత్రం ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. చివరగా ఎక్స్యూమా చిత్రం గొప్ప కుటుంబం సూపర్నాచురల్ సంఘటనలను ఎదుర్కొంటుంది. ఇది వారి పూర్వీకులతో సంబంధం కలిగిస్తుంది. ఈ సినిమా ఆత్మీయత, భయం మరియు నమ్మకం వంటి అనేక అంశాలను విశ్లేషిస్తుంది.